వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. దాదాపు 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నటువంటి చిలుకూరు దేవాలయం మీద సడన్ గా ఒక చర్చ మొదలైంది. అది కూడా రామరాజ్యం ఆర్మీ చీఫ్ వీరరాఘవరెడ్డి తన గ్యాంగ్తో ఆలయ అర్చకుడు రంగరాజన్ మీద దాడి చేసిన ఆ తర్వాత డిఫరెంట్ ఎపిసోడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు సడన్గా మేమే హక్కుదారులం అంటూ గుణాల ఫ్యామిలీ కూడా బయటకు వచ్చింది. అయితే ఎందుకని చిలుకూరు దేవాలయం ఎండోమెంట్ పరిధిలోకి రావట్లేదు? నిజంగా దేవాలయానికి దేవుడికి హక్కుదారులు ఎవరుంటారు? ఎవరికి దేవాలయాలు చెందుతాయి? ఎక్స్క్లూజివ్గా మనం మాట్లాడబోతున్నాము. మనతో పాటుగా ఒక విశిష్ట అతిథి ఉన్నారు, రిటైర్డ్ ఐవైఆర్ కృష్ణారావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. యూజువల్గా కృష్ణారావు గారు ఈ మధ్యన ఇంటర్వ్యూలు ఎవరికి ఇవ్వట్లేదు. చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎక్స్క్లూజివ్గా చిలుకూరు దేవాలయం గురించి మాట్లాడుకుందామని కృష్ణారావు గారి దగ్గరకు వచ్చాము. సార్, చిలుకూరు దేవాలయం అసలు పరిచయమే అవసరం లేదు. 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఆలయ అర్చకులు వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఒకవైపు మునివాహన సేవ చేశారు, టెంపుల్ ప్రొటెక్షన్ కమిటీ పెట్టారు, దేవుడికి కూడా రైట్స్ ఉంటాయి అని సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఎందుకని సార్ ఇంత సడన్గా చిలుకూరు దేవాలయం మీద అర్చకుల మీద దాడి అనేది మొదలైంది? అంటే తెలియదు, ఇది ఏదైనా స్ట్రాటజీయా, ఒక వ్యక్తి మానసిక స్టెబిలిటీ లేకుండా చేసిన అంశమా? నేను అనుకోవటం ఆ రెండోదే అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇన్స్టేబుల్ పర్సన్. నేను ఇంకొక ఎపిసోడ్లో చెప్పాను, అంటే సాధారణంగా నేను నా ఐవైఆర్ టాక్స్లో ఇష్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటాను, దీని గురించి కూడా మాట్లాడాను. మ్యాడ్ పర్సన్, దాంట్లో ఏమి డౌట్ లేదు. అటాక్ చేసిన వాడు మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి, అదే అయి ఉంటుంది. కానీ దీని వెనక ఏదో బ్రాడర్ కాన్స్పిరసీ ఉంటుందని అనుకోను. బట్ అటాక్ అయిన తర్వాత కొన్ని ఎలిమెంట్స్ను దీనిని అడ్వాంటేజ్ తీసుకోవటానికి చూస్తున్నాయి. దట్ ఈస్ నా ఫీలింగ్లో జరుగుతున్నటువంటివి. ఇన్ఫ్యాక్ట్ నేను అన్నట్లు దాడి ఒక అంశం అయితే, ఆ దాడిని విపరీతమైన దీంతో కొన్ని ఎలిమెంట్స్ సమర్థిస్తున్నాయి. వాళ్ళను నేను నికృష్టులు అంటాను. ఇవి ఇతనికన్నా వాళ్ళు డేంజరస్. రెండు రకాల డేంజరస్. సమాజంలో వివిధ అభిప్రాయాలు ఉండటంలో తప్పు లేదు, కానీ ఒకరిని మీద దౌర్జన్యం చేసి భౌతికంగా దాడి చేసినప్పుడు మిగిలినవన్నీ పక్కన పెట్టినా ఆ ఒక్క విషయంలో ఖండించాలి. అది కూడా ఖండించకుండా ఈ చేసింది కరెక్టే, ఎందుకనంటే ఇంకేదేదేదో కారణాలు చెబుతూ చెప్పేటటువంటి వాళ్ళు నా దృష్టిలో ఈ వీరరాఘవరెడ్డి కన్నా నికృష్టులు. నేనైతే ఫేస్బుక్ వీటిలో సోషల్ మీడియాలో చూస్తున్నాను, వాళ్ళేమీ అజ్ఞానులు కాదు, చదువు సంఖ్య లేని వాళ్ళు కాదు, చాలా చదువుకున్న వాళ్ళు, విషయాలు తెలిసిన వాళ్ళు, తార్కికంగా చాలా అంశాల మీద తమ ఒపీనియన్స్ను ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. బట్ ఈ ఇన్సిడెంట్లో వీరరాఘవరెడ్డిని సమర్థిస్తూ కొన్ని పోస్టులు పెట్టారు. అది ఐ థింక్ సార్, అదే ఒకే ఒక మాట ఏంటంటే, వీరరాఘవరెడ్డి కన్నా నికృష్టులైన వ్యక్తులే ఇటువంటి పనులు చేస్తారు. సో అది నా భావన. ఇది చిలుకూరు దేవాలయం ప్రాశస్త్యం ఒకటి చారిత్రకం, రెండు ఫ్యామిలీ వల్ల ప్రాశస్త్యం. ఇప్పుడు యాక్చువల్గా 1987 చట్టం, దాన్ని ఆయన ఒక మాటలో చెప్పేశాడులేండి చిలుకూరు రంగరాజన్ గారు, బ్రిటిష్ వాడి కన్నా దారుణమైన చట్టం అని. బ్రిటిష్ వాడు కూడా ఇంత దారుణమైన చట్టం చేయలేదు, నిజం కూడా. హిందూ సమాజంలో మార్పు రావాలి అంటల్లో తప్పు లేదు, దానికి ఒక యాక్షన్ ప్లాన్ కావాలి మీకు. యాక్షన్ ప్లాన్ లేకుండా కేవలం ద్వేషంతో ఒక చట్టం తెస్తే సంస్థలు ఎట్లా నిర్వీర్యమైపోతాయనే దానికి 1987 చట్టం నిదర్శనం. దాని మీద పోరాడినటువంటి ఒకే ఒక వ్యక్తి సౌందరరాజన్, ఆయనకు సపోర్ట్గా నిలిచినటువంటి వాడు కొడుకు రంగరాజన్. అది సాధారణమైనటువంటి పోరాటం కాదు. నేను డేవిడ్ గోలియత్ పోరాటం అంటాను. ఎందుకంటే అదర్ సైడ్ ఎవరు? ఎన్టీ రామారావు గారు. నిరంకుశమైన అధికారం, ఆయన ఏం చేసినా అప్పుడు ఉన్న మెజారిటీకి
నో అని చెప్పేటటువంటి అవకాశం లేదు. 2 హక్కుదారులు ఎవరు ఏంది అంటే సమాజమే, అర్చకుడు కాదు, దాత కాదు, హిందూ సమాజమే దానికి హక్కుదారు. హిందూ సమాజం ఏమనుకుంటే దాని ప్రకారమే నడవాల్సి. దాత ఏదో ఒకటి ఇచ్చాడు కాబట్టి అతను అయిపోదు. దానం ఇచ్చినప్పుడే నువ్వు పోగొట్టుకున్నావు. నువ్వు దానం ఎందుకు ఇస్తారు? దానం ఒక కాజ్ కోసం ఇస్తావు. ఆ కాజ్ కోసం ఇచ్చినప్పుడు ఇంకా అది నీది కాదు. దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ నాదేనని తీసుకోవటం ఏముంది? సరే, ఏదైనా వీళ్ళు అక్కడ పెలేషస్ బిల్డింగ్ కట్టుకొని అనుభవిస్తున్నారా? ఏదైనా దాని నుంచి లబ్ధి పొందారా? 3-4 తడవలు పోయినాను. వాళ్ళ పక్కింట్లోనే ఉంటారు. ఇట్లా టెంపుల్ ఉంటే ఆ పక్కనే ఉంటుంది. చూచి రావాలి. అది చూచి వచ్చిన వాడు ఎవరు ఇట్లాంటి దరిద్రపు కామెంట్లు చేయరు. సింపుల్, నార్మల్, లోయర్ మిడిల్ క్లాస్ పూజారి గృహం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందని అక్కడ ఉంటున్నారు. ఏదో నిబద్ధతతో చేద్దాము అని 3 కొడుకుల్లో ఒక కొడుకు దీనికి అంకితం కాబట్టి జరుగుతూ ఉన్నది. కానీ ఇంతకన్నా బెటర్ ఆపర్చునిటీస్ లేకుండా ఉండిపోలేదు వీళ్ళు. ఈరోజు ఇన్ఫ్యాక్ట్ నేను అనేది కూడా అదే. ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేశాం. అర్చకుడికి సరైనటువంటి వేతనమును, రెమ్యూనరేషన్ను లేకుండా చేశాం. ఉన్న ఇనాములను తీసేశాం. స్కేల్ ఇవ్వలేదు. ఎవరు ఉంటారు అక్కడ? ఏ రకంగా తయారైందంటే ఇంకా ఏమీ పోవటానికి వీలు లేనటువంటి వాళ్ళే అర్చకత్వంలో నిలిచిపోతున్నారు. అది డేంజరస్. ఇప్పుడు అందుకనే అర్చకులలో ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇంటలెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు తక్కువైపోయినారు. అది ఉన్నటువంటి వాళ్ళు రంగరాజన్. ఎందుకంటే వీళ్ళు స్వచ్ఛందంగా ఉన్నారు కాబట్టి, కాస్త హయ్యర్ లెవెల్ ఆఫ్ థింకింగ్, ఇంటలెక్చువల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ టెంపుల్ ఇంకో రకంగా నడపగలుగుతున్నారు. హిందూ ధర్మానికి ఒక ఆయువు పుట్టుగా తీసుకుపోతున్నారు. ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ను మనకు చూపెట్టగలుగుతున్నారు. ఈరోజు ప్రభుత్వ పరిధిలో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కార్యనిర్వహణాధికారుల పరిధిలో నడుస్తున్నటువంటి టెంపుల్స్ ఏవి సరిగ్గా రన్ కావటం లేదు. అవినీతి ఎక్కువ. ఈ ప్రభుత్వ అధికారులకు ఆలయ ఆచార వ్యవహారాలు తెలియవు. విపరీతమైన అహంభావము, ప్రిజుడిసెస్, వీళ్ళతో ఎగలేకపోతున్నారు పూజారులు. రెండో సైడు ప్రభుత్వం వేసేటటువంటి ఆలయ కమిటీలు, లోకల్గా ఉన్న పెద్ద రౌడీ, పెద్ద యూస్లెస్ ఫెలో వాళ్ళందరూ దాంట్లో ఉంటారు. ఎందుకంటే రాజకీయంగా నడుస్తుంటారు. వీళ్ళందరితో చేసుకుంటూ ఆలయాన్ని నడపటం అనేటటువంటి సాధారణమైనటువంటి విషయం కాదు. ఆ రెండూ లేకుండా చేసుకున్నారు వీళ్ళు. ఉండి తీసేయటంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియంత్రణ లేదు, దీనికి ఒక రాజకీయమైన కమిటీ లేదు. అందుకనే ఒక పద్ధతి ప్రకారం దాన్ని నడుపుకొని తీసుకుపోగలుగుతున్నారు. అంత చక్కగా ఒక ఆల్టర్నేటివ్ చూపెట్టినటువంటి ఫ్యామిలీని చక్కగా రన్ చేయటం. రెండోది లిబరల్ మైండెడ్ పీపుల్. మునివాహన సేవ ఇది చేయటం అంటే చాలా అంశాలు వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయినాను. అందుకని అంటే వారసత్వ హక్కులు, హెరిడిటరీ రైట్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న అర్చకులకు కూడా ఉండాలి అనే పాయింట్ మీద ఫైట్ చేస్తున్నప్పుడే సౌందరరాజన్ నాతో అన్నాడు 2-3 సార్లు, ఎట్లాంటి వాళ్ళండి వీళ్ళు, వీళ్ళ కోసం మనం ఇంత చేయాలా, వీళ్ళు దే డోంట్ డిజర్వ్ ఇట్ అని. బట్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఫైట్ చేస్తున్నాం కానీ అక్కడ ఉన్న వాళ్ళు అంతా డిజర్వింగ్ పీపుల్ కాదు. అది ఆయన ఇండివిజువల్ ఒపీనియన్ విచ్ ఐ అగ్రీ విత్ హిమ్ అబ్సల్యూట్లీ. బికాస్ ఒక పాయింట్ మీద ఫైటింగే కానీ ఆ నలుగురు డిజర్వింగ్ అనే విషయం మీద క్వశ్చన్ మార్క్ ఆయనకు ఉండింది, నాకు ఉండింది. రెండోది మొన్న నాతో ఆయన రంగరాజన్ గారితో చేసిన చర్చలోనే ఒక అంశం వస్తే చాలా చక్కగా చెప్పాడు. ఇప్పుడు కుమరవల్లి మల్లన్న టెంపుల్, కుమరవల్లి మల్లన్న టెంపుల్కు ఒక ప్రత్యేకమైన ఆచార వ్యవహారము చేసే విధానము ఉంది. ఒక ఈవో పోయి దాంట్లో ఇంటర్ఫియర్ గాను ప్రయత్నించాడు, దాన్ని నేను వారించాను అన్నాడు, విచ్ ఇస్ కరెక్ట్. చారిత్రకంగా మనకు వచ్చినటువంటి వారసత్వాలు ఈ దేవాలయాలు. ఏ దేవాలయంలో ఏ రకమైనటువంటి సంప్రదాయం ఉంటే అదే కొనసాగించాలి. అది వైదికం కాకపోయినా
ఈయన వైదికం కోసంగా ప్రచారం చేయటం లేదు. ఆ అవైదికమైనటువంటి ఆచార వ్యవహారం ఆ టెంపుల్కి యూనిక్ కాబట్టి అదే కంటిన్యూ కావాలని మాట్లాడే వ్యక్తి రంగరాజన్. సో అది ఎప్పుడు వస్తుంది నీకు ఓవరాల్ ఇష్యూ మీద ఒక చక్కటి అవగాహన ఉన్నప్పుడే వస్తుంది. సో సోషల్ ఇవిల్స్ అయినవి లైక్ జంతు బలులు, దేవదాసి సిస్టము, వీటికి తావులేదు. బట్ అదర్ దాన్ దట్ యునిక్గా ఏదైనా టెంపుల్లో ఏ ఆచార వ్యవహారం జరుగుతూ ఉంటే అదే కొనసాగాలి అనేది ఆయన దృఢమైన అభిమతం. ఇంత లిబరల్ మైండెడ్, ఓపెన్ మైండెడ్, హిందూ సమాజం మీద అవగాహన ఉన్న వ్యక్తి, ఆచార వ్యవహారాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఆలయం కేంద్రంగా హిందూ సమాజం బలపడాలన్నా వ్యాప్తి చెందాలన్నా ఎటువంటి విధానం ఉండాలి అనే దానికి ఒక మార్గం చూపినటువంటి ఫ్యామిలీ. దానిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద మేము హిందూ వాదులం అంటూ దాడులు చేసేవాళ్ళు ఒకటి పిచ్చివాడైనా అయి ఉండాలి, పర్వర్ట్ అయినా అయి ఉండాలి, దీనిని మించిన డిజైన్ ఏదైనా ఉండైనా